భగవద్గీత 2వ అధ్యాయము 26వ శ్లోకము. అథ చైనం నిత్యజాతం నిత్యవామన్యసే మృతం యథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అథ ఒకవేళ, చ కూడా, ఏనం ఈ ఆత్మను, నిత్యజాతం సర్వదా జనించునదిగను, నిత్యం ఎల్లప్పుడును, మృతం వా మరణించుదానిగను, మన్యసే తలంచినను, యథా అపి అయినను, త్వం నీవు, మహాబాహో గొప్ప పరాక్రమముతో కూడిన బాహువులు కలవాడా, ఏనం ఈ ఆత్మను గూర్చి, శోచితుం దుఃఖించుటకు, న అర్హసి తగవు. ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ జనించుచు మరణించునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. భాష్యం. దేహమునకు భిన్నముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసింపని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు. శ్రీకృష్ణ భగవద్గీతను బోధించిన కాలమునందును లోకాయతికులు మరియు వైభాషికులు అని పిలువబడు కొందరు తాత్వికులు కలరు. అట్టి తాత్వికులు భౌతిక మూలకముల సరి అయిన సమ్మేళనము వలన జీవోత్పత్తి కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావింతురు. వారి సిద్ధాంతమును అనుసరించి మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయనిక చర్యల వలన జీవ చిహ్నములు సంభవించును. ప్రస్తుత కాలమున అమెరికాలో ప్రచారము చెందుచున్న కొన్ని ఊహన మతములు సహితము ఈ సిద్ధాంతమును భక్తిరహితమైన బౌద్ధులు శూన్యవాదమును అనుసరించుచున్నవి. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతమునందు వలె ఆత్మ ఉనికిని గుర్తింపజాలకున్నను దుఃఖించుటకు కారణము లేదు. ఎవ్వరును కొన్ని రసాయన వస్తువుల నష్టమునకు చింతిస్తూ విద్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునందు మరియు వైజ్ఞానిక యుద్ధ విధానములందును శత్రువులపై విజయము సాధించుటకు మానవుడు అనేక టన్నుల కొలది రసాయనములను వృధా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతమును అనుసరించి దేహంతో పాటు ఆత్మ కూడా నశించును. కనుకనే ఏ విధముగా చూచినను అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును విశ్వసించినను లేదా విశ్వసింపకపోయినను అతడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఈ సిద్ధాంతమును అనుసరించి ప్రతిక్షణమును భౌతిక వస్తువుల నుండి అనేక జీవులు ఉత్పత్తి అగుచు వానిలో అనేక ప్రతిక్షణము నశించుట చేతను అట్టి సంఘటనల విషయమున చింతింపనవసరము లేదు. కనుక ఆత్మకు పునర్జన్మ లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట చేత పాప ఫలితములు కలుగునని అర్జునుడు భయము నొందనవసరము లేదు. ఈ సందర్భమున శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో అని వ్యంగ్యముగా సంబోధించుచున్నాడు. ఎందుకనగా
వేద మార్గమును పాటింపకున్నను కనీసము అర్జునుడు వేద జ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు కనుకనే ఆ సంస్కృతి అతనిని ఆ సిద్ధాంతములను అనుసరించువానిగా చేసినది. జై శ్రీకృష్ణ.